నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నెల్లూరులో వరద బాధితులకు అన్నదానం ఒక పూట భోజనం అందించిన పవర్ యూత్ కర్నూలు జిల్లాలో జగనన్న గోరుముద్ద పథకం మధ్యాహ్న భోజనం తిన్న కలెక్టర్ విజయనగరం జిల్లాలో కార్డన్ సెర్చ్ సారాని అరికట్టడానికి పోలీసు తనిఖీలు నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా సమావేశం వరద బాధితులను ఆదుకోవాలని ఆదేశం ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం నెల్లూరు రూరల్ సౌత్ మోపూరు గ్రామం శ్రీరామ కాలనీ వద్ద వరద బాధిత కుటుంబాలకు పవర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వరద బాధితులకు తమ వంతు సహాయంగా ఒక పూట భోజనం అందించామని సంస్థ వ్యవస్థాపకులు రమేష్ రాజు అన్నారు ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి. పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ నెల్లూరు రూరల్ సౌత్ మోపూర్ గ్రామం శ్రీరామ కాలనీకి వద్ద వరద బాధితులకు 100 కుటుంబాలకు పైన ఇవాళ విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అబ్దుల్ రెహమాన్ గారు, శివాజీ గారు, సతీష్ గారు, విజయ్ గారు సహాయ సహకారాల వల్ల ఇవాళ వీరందరికీ ఒక 200 మందికి పైగా విశేష అన్నదాన కార్యక్రమ నిర్వహణ జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామానికి చెందిన ఉప్పలపాటి రమణయ్య గారికి, మల్లిక రమణయ్య గారికి, భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ కొంచెం వర్షిస్తున్నందుకు. అదేవిధంగా పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆపదలో ఉన్నవారికి మా వంతు సహాయం అందించడానికి ముందుంటుందని తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు సంస్థ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వరద బాధిత కుటుంబాలకు స్వచ్ఛంద సంస్థలు కూడా నెల్లూరు రూరల్ సౌత్ మోపూర్ గ్రామం శ్రీరామ కాలనీ వద్ద 100 మంది కుటుంబాలు ఉన్నాయి. మీరు భోజనాలు కానీ నిత్యావసర సరుకులు కానీ గ్రాసెస్ ఇలాంటివి అందజేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి వీరికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా గూడూరు మండలం జూలకల్ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జగనన్న గోరుముద్ద పథకం అమలును జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు తనిఖీ చేశారు. అధికారులు వారానికి 2 సార్లు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని చెప్పారు. దీంతో నాణ్యత పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ చిన్నారులతో కలిసి మధ్యాహ్న భోజనం తిన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రంగారెడ్డి, తహసీల్దార్ ఉమారాణి, ఎంఈఓ సునీలమ్మ, సర్పంచ్ విద్యావతి, విద్యా కమిటీ చైర్మన్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడ కూర్చుంటారు? మీరు కూడా వెనకరండి. మీరు చెప్పండి. ఇక్కడ
వాటర్ బాగాలేవు సార్, సోడియం ఎక్కువ లేవునా? మీరు తినండి, స్కూల్ ఉంది, పిల్లలు ఉన్నారు, భోజనం ఉంది, మూఢనమ్మకాలన్నీ చెప్తూ ఉంటారు. దాని గురించి మీరు ఆలోచించరు. టీచర్ ఎవరో ఒకరు లేరనే చెప్తారు. మీరు ఉన్నదాన్ని ఉపయోగించండి సార్. ముందు విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్ పోలీసుల నేతృత్వంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో నాటుసారా అమ్మకాల అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో సరైన పత్రాలు లేని 4 ద్విచక్ర వాహనాలు, 400 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టౌన్లో ఇందిరా కాలనీలో కార్డినేట్ సెర్చ్ సిబ్బందితో చేయడం జరిగింది. అందులో సుమారుగా 20 క్యాన్లు అంటే 400 లీటర్ల నాటుసారాన్ని పట్టుకోవడం జరిగింది. మరియు అనాథరైజ్డ్గా ఉన్నటువంటి ఒక 4 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ముద్దాయిని గుర్తించాము. దీని మీద కేసు నమోదు చేస్తాం. ఇది మన డిఎస్పీ సుభాష్ సారు మరియు సిఐ విజయానంద్ సార్ గారి ఆధ్వర్యంలో పార్వతీపురం టౌన్ ఎస్ఐ గారు మరియు రూరల్ ఎస్ఐ గారు కలిసి సిబ్బంది 30 మంది సుమారు కలిసి ఈ ఆపరేషన్ చేసి ఇది పట్టుకోవడం జరిగింది. మరియు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో గార్గయ్య నది వరద ప్రవాహానికి వంతెన కొట్టుకుపోయింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వంతెనను పరిశీలించారు. బస్టాండ్ సర్కిల్ వద్ద వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎన్ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు. కొత్త రేట్లు ఇస్తారంట చూడరా. లేకపోతే అసలు 54 రూపాయలు అన్ని 8
అది ఈ డబ్బులు సంబంధం లేకుండా మాకు చెప్తే మేము చేస్తాం కదా. ఇప్పుడు ప్రొవిజన్ 35 పే చేస్తే 235 పే చేస్తే నాకు దీనికి ఇస్తే చాలు. ఎంత కావాలా? ఎంత తీసుకురండి. కలెక్టర్ గారు అక్కడ చూస్తే కనపడుతుంది సార్, మొలకలు వచ్చేసి రాటింగ్. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో గ్రామ సభ నిర్వహించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి గ్రామస్తులకు, లబ్ధిదారులకు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు వివరించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకం లబ్ధిదారులకు ఒక వరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల అభివృద్ధి అధికారిని ఉషారాణి, ఈవో పీఆర్డీ శరత్ బాబు, సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం, గ్రామ కార్యదర్శి, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలకి, ఇక్కడ లబ్ధిదారులకి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సభ ముఖ్యమైన ఉద్దేశం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకి అవేర్నెస్ అంటే తెలియజేయడం కోసం, ఆ పథకం యొక్క వివరణ, ఆ పథకం గురించి చెప్పడం కోసం మరి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు తెలిసి అంటే అధికారులు ఏదో లిస్టు పంపించామని చేతులు దులిపేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ముందు ముఖ్యంగా ఇక్కడున్న నాయకులకి, అధికారులకు ముందు తెలియజేయాలి. తెలియజేస్తేనే గ్రామంలోని ప్రజలకు చెప్పాలంటే ఒక లిస్టు పంపిస్తేనే లిస్టు అది ఇప్పిస్తానా మేడం? అది కరెక్ట్ కాదు కదా. పిలిచి దీని యొక్క ఉద్దేశం పైనుంచి ఏం ఆర్డర్స్ వచ్చినాయి, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వారు ఏం చెప్పారు, ఇక్కడ స్థానిక అధికారులు ఏం చెప్పారు అనేది కన్సర్న్ అధికారులకు కానీ కన్సర్న్ నాయకులకు కానీ తెలియజేస్తే అది మేము ఒక గ్రామస్తులకి, ప్రజలకి తెలియజేస్తాం. అప్పుడే అధికారులకి, నాయకులకి కోఆర్డినేషన్ ఉంటేనే గ్రామస్తులు, గ్రామంలో పరిపాలన చక్కగా జరుగుతుందనేది నా ముఖ్యమైన ఉద్దేశం. సరే, ఈ జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద వచ్చేస్తే నాకు తెలిసిన విషయాలు ఈ గతంలో అందరూ చెప్పినట్టుగా గతంలో 83 నుంచి లోన్లు అంటే గవర్నమెంట్ సబ్సిడీ మీద లోన్లు ఇవ్వడం జరిగింది. ఆ లోన్లు అప్పట్లో ప్రజలు తీసుకొచ్చుకొని హడావిడిగా ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సబ్సిడీ ప్రతి ఒక్కరూ చెల్లించాల్సిందే. అది ఎవరు గమనించలేదు, ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా అడగలేదు. దాని మీద ఏంటంటే వడ్డీ మీద వడ్డీ మనకి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశం వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని అది లోన్ ఎంత ఉన్నా కానీ ఒక 10,000 లిమిట్ పెట్టి 10,000 తక్కువ కూడా అంటే ఆ లోన్ బట్టి అమౌంట్ పెట్టారు అధికారులు. ఆ లోన్ 10,000 5,000 సమ్ అమౌంట్ వస్తుంది మీకు. అది కట్టుకుంటే మీకు సంపూర్ణమైనటువంటి హక్కు. దాని మీద ఇల్లు ఏదో కట్టుకొని మీరు ఉండన్నారు. ప్రస్తుతం గవర్నమెంట్కే చెందింది మిగిలింది ఇప్పటి వరకు కూడా. డీకే పట్టాలు కానీ ఏదైనా కానీ మీకు సంపూర్ణమైన హక్కు రావాలంటే గవర్నమెంట్కి చెల్లించాల్సినటువంటి అది 50,000 40,000 45,000 చెల్లించి కట్టుకోవాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల సౌకర్యార్థం, ప్రజల యొక్క మరి సుఖ సంతోషంతో ఉండాలనే ఉద్దేశంతో ఒక 10,000 చిన్న అమౌంట్ ఒకటి పెట్టి వారికి సంపూర్ణమైన హక్కు కల్పించండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద ఇది ఏంటిలే మేము కట్టకపోయినా కానీ మా ఇంట్లో మేము ఉంటున్నాం కదా, మమ్మల్ని ఎవరేం చేస్తారంటే అది చాలా తప్పు. దీనివల్ల మైనస్లు కూడా ఉంటాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్కే రోజా అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరిలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల తలెత్తిన సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. వైరల్ జ్వరాలకు తగిన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. డ్రైనేజీలు శుభ్రం చేసి దోమల మందులు చల్లాలని చెప్పారు. ప్రతి చోట ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. చింతలపట్టలో 42 ఫ్యామిలీస్ అమౌంట్ పే చేశారు. 42 మందికి అంటే 21 ఫ్యామిలీస్. అలాగే ఏకామరకుప్పంలో 10 మందికి 5 ఫ్యామిలీస్కి ఇచ్చారు మేడం. ఇంకా ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేస్తాను సార్ ఇప్పుడే చెప్పారు మేడం. అలాగే శానిటేషన్ పరంగా
మనం ఎప్పటికప్పుడు జేసీబీ పెట్టుకొని ఎక్కడ ఇన్వెంటేషన్ అయినా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం జరిగింది మేడం. మనకి రివర్ బెల్ట్లో నగరి బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ పోయింది మేడం. అలాగే కీలపట్టు పోయే దాంట్లో దారి హరిజనవాడ పోయే దారి కొద్దిగా పోయింది. చంద్రారెడ్డి వాళ్ళంతా అప్పటికప్పుడు స్టోర్ చేసి క్లియర్ చేశారు మేడం. అవి మేము గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది మేడం. మనకు ఇంకా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మోటార్లు పెట్టి నీళ్లు పంప్ చేస్తున్నాం మేడం. మనము ఈ వర్షాల వల్ల అది క్లోజ్ చేశారు మేడం. దోమలు రాకుండా స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది, బ్లీచింగ్ స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే గ్రామాల్లో కానీ వార్డుల్లో ఒకరిద్దరికి వచ్చినా కూడా ఫీవర్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అది అందరికీ అందుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే మీరు ఈ రోజు నుంచి ఆ యాక్షన్లో ఉండాలి. ఎందుకంటే ఎండ వస్తుంది కాబట్టి మళ్ళీ వర్షం పడుతుందేమో మనం స్ప్రే చేసిన వేస్ట్ అనుకోకుండా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయమని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మెడికల్ ఆఫీసర్స్కి కోరుకునేది ఒకటే, ఇప్పుడు మీకు మళ్ళీ మంచి పని పడింది. సో మొన్ననే మనం చూసాం వడమలపేటలో అతిసార వ్యాధి వల్ల ఒక గ్రామం ఎంత ఇబ్బంది పడిందో. సో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మొత్తం రైన్ వల్ల వాటర్ కంటామినేషన్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ లేదా మస్కిటో బైట్స్ వల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రోజుకి ఒక 3-4 చిన్న మెడికల్ క్యాంప్స్ లాగా పెట్టి విలేజెస్లో సో వాళ్ళకి అవసరమైన మందులు ఇవ్వాలి. అలాగే మన ఎవరైతే ఆశా వర్కర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి విలేజ్ వాళ్ళకి అలాట్ చేసిన విలేజ్కి లేదా వాళ్ళకి అలాట్ చేసిన మున్సిపల్ బాడీకి పంపించి మరి ఏ ఇంట్లో అయినా ఈ విధంగా ఫీవర్ సింటమ్స్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి టెస్టింగ్లు చేయాలని కూడా కోరుకుంటున్నాను. సో అలాగే ఏవైతే ఇప్పుడు హౌసెస్ డ్యామేజెస్ ఎన్ని మీరు క్లెయిమ్ చేశారు, ఇంకా ఎన్ని మిస్ అయినాయో ఒకసారి ఫాలోఅప్ చేసుకోండి. సో మీరు నిన్న వరకు లేదు, మొన్న 2 రోజులు అసెంబ్లీకి వెళ్ళడం వల్ల. సో ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్ ఒకసారి ఏమైనా డిపార్ట్మెంట్ వైజ్ చెప్తే మేము దాన్ని వెరిఫై చేసి ఎక్స్ట్రా యాడింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీ దృష్టికి తీసుకొని వస్తాం. సో మీరు తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటో కూడా చెప్తే నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ నగిరి ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో సుప్రీం స్వేరో చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 54వ జన్మదిన వేడుకలు నల్గొండ జిల్లా నక్రికల్ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీఎస్పీ నక్రికల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి పాల్గొని 2K రన్ ప్రారంభించారు. పుట్టినరోజు, పెళ్లిరోజు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయాలంటే రన్ లేదా వాక్ చేసి వారికి రన్ను అంకితం ఇవ్వడం ఫిట్ ఇండియా సంస్కృతి అని అన్నారు. తర్వాత రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదని అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎందరో ప్రాణాలను కాపాడవచ్చన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఈసన్నపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ భారతి భర్త శంకర్, అతని అన్న బాలరాజు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
సర్వే నెంబర్ 41, 42 సర్వే నెంబర్లలో తమకు 25 ఎకరాల 24 గుంటల భూమి ఉందని ఈసన్నపల్లి రైతులు అన్నారు. మాజీ సర్పంచ్ భారతి భర్త శంకర్ తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. తన బట్టలు తానే చింపుకొని దాడి చేసినట్లుగా చిత్రీకరించుకున్నాడని చెప్పారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. లైవ్ ఇస్తుడు ఈ లొకేషన్ పైనకు రమ్మన్నాం. మేము లొకేషన్ పైనకు నీ సర్వే నంబర్ తీసుకురా, మా సర్వే నంబర్ తెస్తాము, నీదెంత ఉంది మాదెంత ఉంది భూమి తీర్చుకుందాం అని చెప్పినాం. ఇంట్లో వండి లైవ్ ఇచ్చిండు. అది ఎంతవరకు న్యాయం? ఆయన లెక్క ఏనుగు రవీందర్ రెడ్డి 15 ఏళ్ళు ఎమ్మెల్యే గారుగా చేసిండు. అన్నగాడు పిఏ ఉండి విలేజ్లో సర్పంచ్, మాజీ సర్పంచ్ శంకర్ గారు సర్పంచ్ చేసినప్పుడు ఇక్కడ మొత్తం బెదిరించుకుంటా అందరి మీద కేసులు వేసుకుంటా జరిగింది. ఇప్పుడు కూడా మారలేరు. ఇంకా దోమకొండ శామరావు మా నడిపిన ఆయన కొడుకు దోమకొండ బాలరాజు పైన ఈ 4 పైన కేసు పెట్టడం జరిగింది. ఇలా లింగపురం బాలరాజు, లింగపురం శంకర్ ఇద్దరు కలిసి పెట్టారు. అక్రమంగా మా ల్యాండ్ పైనకు బండరాలు నూకడం జరిగింది. ఈ రోజు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం సార్. 2 ఎకరాల దాకా ఆక్రమించండు. ల్యాండ్ ఆక్రమించడం జరిగింది. మరి గిట్లెందుకు ఆక్రమిస్తారు అని అడిగినందుకు, మామూలుగా పక్కపుంట కాబట్టి అడిగినందుకు అక్రమంగా కేసు పెట్టిండు. 4 పైన నానా రకాలుగా ఇబ్బంది చేస్తారు. అప్పుడు కేసు పెట్టినప్పుడు కూడా ఒక 15 రోజులు స్టేషన్లోనే కూర్చొని పెట్టారు. ఈ రకంగా ఇబ్బంది పెట్టారు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. డిపార్ట్మెంట్లో ఒకవేళ ఉంటే ఆ కుంట కూడా గవర్నమెంట్ కానీ ఉన్నదని రికార్డు ప్రకారం వెళ్తే మేము కుంటను కూడా వదిలేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఆయనకు ఉన్నది 5 ఎకరాల 14 గుంటల భూమి అయితే ఇప్పుడు ఉన్నది 10 ఎకరాల పైన గవర్నమెంట్ ల్యాండ్. ఆయన పిఏ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసుకున్నాడు. ఉన్న తిరుగులు అందరినీ కబ్జా చేసుకుంటా ఏమన్నా బెదిరిస్తే కేసులు పెట్టుకుంటా కొట్టిరని జైలుగా పాలు పట్టించే పరిస్థితి జరుగుతుంది. ఇది దయచేసి నేను ఏమంటున్నానంటే గవర్నమెంట్ దృష్టి కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ దీన్ని పరిశీలించి ఖచ్చితంగా 100 కుటుంబాలకు న్యాయం జరగదాకా మేము దీని మీద పోరాటం చేస్తాం. అవసరమైతే కలెక్టర్ ముట్టడి కూడా చేస్తాం. కుంట ఏదైతే అంటున్నా కుంటల బోరు కూడా వేయడం జరిగింది. గవర్నమెంట్ కుంట అన్నప్పుడు నువ్వు ఎట్లా బోరు వేస్తావు? గవర్నమెంట్ కుంటల మొత్తం చేసుకుంటా తిరుగుల్లో నూక్కుంటా అందులోకి వెళ్ళి అలా శంకర్ పన్ను ఉంది, బాలరాజు పన్ను ఉంది, భారతి పన్ను ఉంది, రామవ్వ పన్ను ఉంది. ఇలా పొన్న లాంపట్ట 51 నెంబర్లో 10 బిగాల 10 గుంటలు. అది లేని వాళ్ళకి ఇస్తాడేమో ఛాలెంజ్ ఇస్తున్నాం. మాలో పట్ట ఉంచుకొని లాంపట్ట వెళ్తే ఇస్తాము, సిద్ధమే. నువ్వు కూడా పట్ట ఉంచుకో. కడమ గ్రామస్తులు బతికి యాజ్ చేస్తారు. ఇక్కడ బాలమల్లకు 2 ఎకరాలు అమ్మిండు. పాలమల్లేసుకు 24 గుంటలు మా కట్టను అని సృష్టించి దాన్ని బోరేసిండు. అది చిల్లేరి మళ్ళా తర్వాత 7,20,000కు పాలమల్లేసుకు అమ్మిండు. అది దయచేసి మీరు చూడు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి పంచాయతీరాజ్ ఫోరం తరపున రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేయడానికి ఫోరం సభ్యులు వెళ్లారు. నామినేషన్ వేయకుండా నామినేషన్ పత్రాలను టీఆర్ఎస్ నాయకులు చింపివేశారని రంగారెడ్డి జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షురాలు నిర్మల శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. టీఆర్ఎస్ అనుచరులు తన భర్తతో దురుసుగా ప్రవర్తించి దుస్తులను చింపివేశారని అన్నారు. తమ హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ ఆదర్శ పాఠశాలతో పాటు బదన్కల్ జిల్లా పరిషత్ పాఠశాలలో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు పాఠశాల ప్రిన్సిపల్ అరుణ్ కుమార్, ముస్తాబాద్ మండల ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ అకౌంట్ వివరాలు, ఓటీపీ, సివివి, పాస్వర్డ్ అడిగినప్పుడు వారి నెంబర్ బ్లాక్ చేసి డయల్ 100కి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 155260కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఇద్దరు విద్యార్థులకు సైబర్ అంబాసిడర్ హోదాను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంసీ చైర్మన్ శంకర్ గౌడ్, సైబర్ మానిటర్ టీచర్ అనిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏమైనా షీటింగ్స్ కి మనం కొన్ని చెప్పలేని విషయాలు, ఏమైనా ఈవిటీజింగ్ కానీ, ఏదైనా బస్ స్టాండ్లో వచ్చేటప్పుడు కానీ, ఎక్కడైనా ఏదైనా నేరాలు జరుగుతాయి అనుకుంటే 7901132141 అనే నెంబర్కి కంపల్సరీగా మీరు ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా కూడా మీరు ఎవరు చేశారు, ఎందుకు చేశారని చెప్పేసి మీ ఒక్కళ్ళనే అడుగుతారు. దాని గురించి ఏదైనా విషయాన్ని గురించి అడుగుతారు కానీ మీ డీటెయిల్స్ మొత్తం కూడా అడగరు. అక్కడ జరిగే ఇన్ఫర్మేషన్, ఏ ఏరియా, ఎక్కడని తెలుసుకుంటారు. పలానా బస్ స్టాండ్, పలానా అంటే పలానా స్కూల్ దగ్గర, ఇక్కడ ఎంట్రన్స్లో, లేకుంటే పలానా షాప్ దగ్గర అని మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎర్లీ మార్నింగ్ మీకు తెలియకుండానే మీ లెక్కనే, ఒక స్టూడెంట్స్ లెక్కనే మఫ్తీలో కంపల్సరీగా ఒక ఇద్దరు పోలీసులు అక్కడ దిగుతారు. దిగేసి అక్కడ జరిగేదాన్ని మొత్తాన్ని కూడా వీడియో తీస్తారు. ఆ వీడియో తీసిన తర్వాత అతను ఆ వ్యక్తిని కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఏదైనా జరిగింది అక్కడ ఎవిడెన్స్ సరిగా దొరకదు, ఇంకోటి చెప్పలేరు ఎవరికి కూడా. మీరు మీ గురించి ఎవరు అని చెప్పినా కూడా చెప్పడానికి ముందు రాదు కాబట్టి ఆ ఎవిడెన్స్ తీసుకుంటారు కంపల్సరీగా. అది వీలైతే 99% మీరు ఒప్పుకుంటేనే కేసు చేస్తారు. ఏదో మిమ్మల్ని కేసు పెట్టేసి కోర్టులో చుట్టూ తిప్పుతారు, ఇలాంటిది ఏమీ ఉండదు. ఎవరు కూడా అలాంటి భయం పెట్టుకోవద్దు. ఏ చిన్న విషయం తెలిసినా కూడా ఆ నెంబర్ గుర్తు లేకపోతే డైల్ 100 కాల్ చేసినా కూడా ఇమీడియట్గా పోలీసులు వితిన్ 5 minutesలో. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ యువకులు ప్రజలు దృశ్య శ్రవణ తరగతి గదిని ఏర్పాటు చేశారు. దీన్ని స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మి, ప్రధాన ఉపాధ్యాయురాలు విజయ, విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ చైర్మన్ వాసుదేవరావు ప్రారంభించారు. సాంకేతికంగా ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు సాంకేతికంగా పోటీ ప్రపంచంలో నిలుస్తారని చెప్పారు. ఇది మెరుగైన విద్యను అభ్యసించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు శేషగిరిరావు, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి డిజిటల్ క్లాసెస్ దృశ్య శ్రవణ తరగతి గది కార్యక్రమానికి సభాధ్యక్షులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయ మేడం గారు, అదేవిధంగా మరి కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి కర్త కర్మ క్రియలు వాసుదేవరావు గారు, పూర్ణచంద్రరావు గారు, శేషగిరిరావు గారు, అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులకు, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఉప సర్పంచ్ రామకృష్ణ గారికి, వార్డు సభ్యులు భిక్షపతి గారికి, అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ రామచంద్రన్న గారికి, అదేవిధంగా సోదరుడు మండల బీసీ సంఘం అధ్యక్షులు వెంకటేష్ గారికి, సోదరుడు ఎర్రల రాఘవేందర్ గారికి, కృష్ణ గారికి, అదేవిధంగా సోదరుడు వార్డు సభ్యులు గురిగల్ల జంగమ్మ రామచంద్రయ్య గారికి, వెంకటేష్ గారికి, కృష్ణ గారికి, బాబులు గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరుడు రాజు గారికి, అదేవిధంగా పాఠశాల విద్యార్థులు లేరు కాబట్టి విద్యార్థులకు, అదేవిధంగా మరి డిజిటల్ తరగతులను ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయడానికి టెక్నికల్ టీమ్గా వచ్చినటువంటి మహేష్ గారికి, అదేవిధంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషలను కలిపి డిజిటల్ క్లాసెస్ గురించి మాకు సవివరంగా తెలియజేసినటువంటి సోదరుడు త్రిలోక్ గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఉన్న వాళ్ళందరం కూడా ఈ పాఠశాల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరులో వరద బాధితులకు అన్నదానం, ఒక పూట భోజనం అందించిన పవర్ యూత్. కర్నూలు జిల్లాలో జగనన్న గోరుముద్ద పథకం, మధ్యాహ్న భోజనం తిన్న కలెక్టర్. విజయనగరం జిల్లాలో కార్డన్ సెర్చ్, సారాని అరికట్టడానికి పోలీస్ తనిఖీలు. నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా సమావేశం, వరద బాధితులను ఆదుకోవాలని ఆదేశం.
ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.